అమ్మా రండి 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 కూర్చోండి కూర్చోండి తీసుకోండి తీసుకోండి నిదానంగా తీసుకోండి తీసుకో కింద పడేయకు అందరూ తీసుకున్నారుగా ఇది నీ కడుపులోకి వెళ్తే కడుపులో చెట్టు పెరుగుతుందిరా. రే లేనిపోనివి నేర్పించుకో. ఇవాళ క్రికెట్ ఆడలేదా? లేదు, మా బాల్ విరిగిపోయిందన్నయ్య. రే బాల్ పోతే ఇంకేదైనా ఆడలేకపోయారా? నేను అదే అడిగాను, కానీ వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారు. ముందు వాడిని 4 పీకండి. కొట్టానయ్యా. రే వద్దులేరా. నేనేం చేయలేదన్నా, అదిగో వినుగాడే వాడే స్టార్ట్ చేశాడు, వాడే కొట్టాడు. రే విను పాప. సరే నువ్వు తిను. ఆ బాలిటీ ఇందులో రాలుపు ఉంటుంది, కొనేటప్పుడు చూసుకోనండి. డబ్బులు ఇస్తారా? సరిగ్గా చూసి కొనుక్కుంటాం. ఇస్తాన్రా. దీంతో ఎప్పుడు ఆడడం మొదలు పెట్టారో తెలుసా? ఒకప్పుడు మేమే తయారు చేసేవాళ్ళం. ఎలాగో తెలుసా? మన సైకిల్ ట్యూబ్ ఉంది కదా, దాన్ని కట్ చేసి రబ్బర్ బ్యాండ్లా చేసి మొత్తం కలిపి కట్టి బంతిగా మారుస్తాం. అది ఎగురుతుందా? ఎగురుతుందానా? సూపర్ ఫాస్ట్గా ఎగురుతుంది. ఒక్క కొట్టుడికే ఎక్కడికో వెళ్ళిపోతుంది. మనం అప్పుడప్పుడు ఏదో ఒకటి చేసి నేర్చుకోవాలి. మీరు చాలా కనిపెట్టారు కదన్నా. బాలే అడిగావురా. అవును, మీరు ఏం పని చేస్తున్నారు? రే నేను ఒక పెద్ద కంపెనీలో లెక్కలు రాస్తున్నాను. బోరు కొట్టే ఉద్యోగమే, కానీ జీతం బాగా ఇస్తారు. పని చేయడానికి కొంచెం ఇబ్బంది. అప్పుడు మీరు బండి రెడీ చేయరా? అది నేను ఇష్టపడి చేసేది. ఇది తలరా. అన్నయ్య, ఇంతకీ నేను నిన్ను ఒకటి అడగచ్చా? మన తల మీద తలరాత రాశారు కదా, దాన్ని చూసి ఎన్ని పిల్లలు అవుతాయో కనిపెట్టగలమా? చెప్పన్నయ్యా. ఖచ్చితంగా కుదురుతుంది. ఒకసారి దగ్గరికి రా, చూసి చెప్తాను. నీకు తీసుకోరా. ఒకసారి పెళ్ళి, ఇలా చూపించరా? అందువల్ల ఒక్కసారి చేసుకో. నేను చూస్తాను. అయితే నాకు 3 పెళ్ళిళ్ళు అవుతాయా? 3 కాదురా, 30. దాన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్ అని అందరూ అంటూ ఉంటారు. రే చాలా ఆపరా. నువ్వెళ్ళరా. మంజులన్నా, మా నానమ్మ చెప్పింది మీ నాన్న కథలు రాస్తారంట. అవును, నాన్న ఒకప్పుడు నాటకాల కోసం కథలు రాసేవారు. అందువల్ల అప్పట్లో కథలకి కొరత లేకుండా ఉండేది. ఇప్పుడు మా దగ్గర బంతి కూడా లేదు. మీరు కథ ఏమైనా చెప్పండి. కానీ నిజమైన స్టోరీస్ చెప్పండి. అసలైన కథ ఏ కథ చెప్పును? అయితే మీకు ఒక దెయ్యం కథ చెప్తాను. అయ్యయ్యా, దెయ్యం కదా, అది నాకు తెలుసులే. ఇది నీకు తెలియని దెయ్యం కథ. చాలా ఆపండ్రా. ఒకప్పుడు ఒక నది ఒడ్డులో ఒక చిన్నిల్లుండేది. ఆ నది ఒడ్డులో ఒక దెయ్యం చిన్న ఓడలో వచ్చింది. సరిగా అప్పుడే నదీ తీరం పక్కన 2 పిల్లలు ఆడుతూ ఉన్నారు. ఒక చిన్న పిల్లాడు, ఒక చిన్న పాప. ఆ దెయ్యాన్ని చూసి పిల్లలు భయపడిపోయారు. 2 అమ్మా నడుచుకుంటూ లోపలికి వెళ్ళారు. కానీ భూతం వెంబడించింది. అలా అది నది ఒడ్డుకొచ్చింది. అమ్మాని భయపడుతూ ఏడుస్తూ నుంచిన పిల్లల దగ్గరికి కాళ్ళకి గజ్జలు కట్టుకుని ఆ ఇంటి వైపుకి దెయ్యం నడుచుకుంటూ వచ్చింది. అక్కడ జబ్బుతో ఇబ్బంది పడుతున్న నాన్నని పట్టించుకోకుండా ఆ దెయ్యం నడువు నుంచి ఒక ఎర్రపు సంచి తీసింది. ఆ తర్వాత దెయ్యం పిల్లల్ని దగ్గరికి పిలిచింది. పిల్లలేమో ఏం జరిగినా సరే అమ్మ దెయ్యం దగ్గరికి పంపించదని పిల్లలు నమ్మారు. ఆ దెయ్యం వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చింది. అది తిరిగి వెళ్ళలేదు. అమ్మకిచ్చిన బంగారపు నాణాలు చూసి అమ్మ ఆశ్చర్యపడింది. ఎవరో అనుకున్నప్పుడు ఆ దెయ్యం అబ్బాయి చేయి పట్టుకుని లాగింది. వాడేమో ఏడుస్తూ వాళ్ళమ్మని గట్టిగా పట్టుకున్నాడు. వాళ్ళమ్మ కూడా ఏడ్చింది. కానీ దెయ్యం వదల్లేదు. ఒక్కరినైనా తీసుకువెళ్తానని ఆ దెయ్యం మారం చేసింది. ఆ అమ్మాయి పిడికల నుండి ఆ బాబు చేయి కొంచెం కొంచెంగా దూరమైంది.
వాడు దెయ్యం చేతికి చిక్కుకున్నాడు. ఇంత జరిగినా వాళ్ళమ్మ అటు ఇటు కదలకుండా కూర్చునున్నారు. ఆ చిన్న పిల్లాన్ని పోగొట్టుకున్న బాధతో చేతిలోకి బంగారపు నాణాలు తీసుకుని ఆ పాపని పట్టుకుని గట్టిగా ఏడ్చింది. అక్కడ జరిగిన విషయం ఆ అబ్బాయి తట్టుకోలేకపోయాడు. దెయ్యం వదలకుండా వాణ్ణి గట్టిగా లాక్కునెళ్ళింది. వాణ్ణి ఓడలోకి ఎక్కించుకుంది. అయినా సరే వాళ్ళమ్మ వెనక్కి రాలేదు. దెయ్యం తీసుకెళ్ళడం కంటే అమ్మ వదిలేసిందన్న బాధనే వాడు జీర్ణించుకోలేకపోయాడు. నాన్న చనిపోయిన విషయం తెలియకుండా, నాన్న వాడికి తెలియచేయకుండా వాడు ఆ దెయ్యంతో ప్రయాణం చేశాడు. భూతాల ప్రపంచానికి వెళ్ళాడు. అవునన్నయ్య, ఆ అబ్బాయి వాళ్ళ నాన్న చనిపోయారా? చనిపోయారంట, తగలపెట్టారంట. ఏమైనా అర్థమైందా? నేనైతే వెళ్తాను. సరేరా వెళ్దాం. మేము వెళ్తున్నాం. విను అన్నయ్య, ఉండే నేను వస్తాను. అవును, కథ బాగుంది కదా. ఇది నిజంగానే జరిగిందా అన్నయ్య? అవును, జరిగిన కదే. రే బామ్మ వస్తున్నారు, తప్పుకోరా. అవునన్నయ్య, ఎందుకు ఆ భూతం అమ్మాయిని తీసుకెళ్ళలేదు? ఆ అమ్మాయిని అందమైన ఒక రాజకుమారుడు వచ్చి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. వాడి పేరు సురేష్. పిల్లలకు వచ్చిన అనుమానాన్ని చూసావా? బావా, 2 రోజుల్లో వచ్చేస్తాను. ఈ వాచ్ తీసుకున్నాను. హ్మ్. పదవే. సరే ఏ వెళ్ళొస్తాను. పిల్లలరా, వస్తానే. మీరంతా ఇంటికి వెళ్ళరారా? అయ్యో ఒక నిమిషం ఆగండి. అలాగే అలాగే. అన్నయ్య బాయ్. వెళ్ళండి. మీ బామ్మర్దే ఆ భూతమా? క్లాస్కి వెళ్ళరా. అవును, నువ్వు బబుల్ గమ్ తిన్నావా? 2 సార్లు తిన్నాను. అది తింటే చచ్చిపోతారంట. అదంతా ఊరికే. అది తింటే ఊరికే కడుపు నొప్పి వస్తుందంటే. నీకెలా తెలుసు? అది నేను చాలా సార్లు తిన్నాను. ఏంటంటే తీపి పోతుంది, తర్వాత రబ్బర్లా ఉంటుంది, నోట్లోనే ఉంటుంది, నిజంగా మిగతా కడుపులోకి చెప్తున్నావా? వెళ్ళిపోతుంది. అయ్యో, అరే నేను తీస్తాను, చూ. నాకు ఇదిగో నువ్వు తీసుకో. చెప్పగానే నాకు తినాలనిపిస్తోంది. శుక్రవారం నాన్న కొనిస్తారేమో. ఎందుకని శుక్రవారం? ఆ రోజు నా పుట్టినరోజు. ఓ అవునా, ఆ రోజు నా పుట్టినరోజు. నిజంగానా? అమ్మ మీద అట్టు వచ్చే శుక్రవారమే. ఆ, అయితే సేమ్ పెంచ్. ఆహా. టీచర్ జయ 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 హే. ఆగురా, నేను వస్తాను, ఆగు. ఆగురా, ఆగు. అక్కడే ఉంటామేంటి? సరే, ఆగు, ఆగు. ఉంటాను, వచ్చేయ్. ఏయ్ దేవు, ఇదిగో నీ పుస్తకం. ఇదెలా నీ దగ్గరకు వచ్చింది? ఎలా చెడు. ఒరేయ్, నీకు మావి అంటే ఇష్టమా? ఏంటి మాయావియా? మేమందరం మ్యాజిక్ మాలు వాళ్ళం. కన్నన్కి జంబన్ తుంబన్ అంటేనే ఇష్టం. వాళ్ళకి బైక్ ఉంది కదా. ఏ జో, ఇది నీ బ్యాగే కదా. నాకు షుపాండియా ఇష్టం. చాలా కౌంటీగా ఉంటుంది తెలుసా. నేను ఎవరన్నా అడిగారా? మీరు రాలేదా? నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఒరేయ్, నిన్ను మోసం చేశాడు అనుకుంటా. ఎక్కడ చూపించు. ఏమరుస్తున్నావా? ఈ రోజు మొదటిసారి బైక్ ఎక్కావా? ఏదో ఇంతకు ముందు అన్నయ్య, నేను దేవి ఒకసారి టీచర్ని ఎక్కాను. చూసావా? అనుకుంటా నిన్నే ఎగతాలు చేస్తున్నారు. సరేలే. డేయ్, మంజు అంతా చెప్పకండి, అది పెద్ద సమస్య అయిపోతుంది. వచ్చే శుక్రవారం రమాకి బర్త్డే అంట. ఏదో గిఫ్ట్ ఇవ్వాలన్నయ్య. నువ్వు రారా. రేయ్, రేపు నాతోనే కదా పరిగెత్తుతావు. అన్నయ్య ఫస్ట్ వస్తాడు, నీకు తెలుసా? నీకు రేస్ రూల్స్ అంతా తెలుసా? రేస్ లో ఎక్కడరా రూల్స్? దానికి కూడా చాలా రూల్స్ ఉన్నాయి తెలుసా? అవి నేర్చుకోవాలి. ఊరికే చెప్తున్నాడు అన్నయ్య. ఓ ఇలా చూడరా, త్వరగా ఇంటికి వెళ్ళిపోండి. పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఎక్కడా? అదిగో ఆ బండి చూసావా? సినిమాల్లో చూపిస్తారు కదా, పిల్లల్ని ఆ వ్యాన్లోనే ఎత్తుకెళ్తారు. త్వరగా ఇంటికి వెళ్ళిపోండిరా. ఊరికే కథ చెప్పకరా, వెళ్ళరా. నమ్మకపోతే పో. నువ్వు రా అన్నయ్య. మోకాళ్ళ నొప్పులు ఈ తైలంతో నయమైపోతాయి. వాళ్ళు నువ్వు నమ్ముతున్నారా? వాడు అబద్ధమే చెప్పాడు కదా. వాడు నోరు తెరిస్తేనే అబద్ధం. బంగారు తల్లి, ఈ బుట్టని ఎదురు బొంగులతో చేశారమ్మా. అరే భాస్కర్ అన్న, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? మామిడికాయలు చాలా ఉన్నట్టున్నాయి. ఇటు అది ఇవ్వు. చూడనా, ఈ అర్జెంట్ మామిడికాయలు పని మీద కదా, వెళ్తున్నాను. ఎలా నేను వచ్చింది వచ్చాక తెలుసా? మాట్లాడతాను. వస్తానన్నా, వస్తాను. ఏంటి పారిపోతున్నాడు? ఊరికే ఒక మామిడికాయ మామిడికాయ కొట్టేసాడు చెప్తాను అనుకుంది. నాకు తెలుసుకోవాలని ఆతృతే లేదే. ఏ రమా, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? ఫాతువాకి ఎక్కడా? తను దేవు అక్కతో వెళ్ళింది. అప్పుడు స్కూటర్ బ్రేక్ డౌనా? ఇది నేను మంజులాని దగ్గర తీసుకున్నాను రా. అది వాళ్ళ నాన్న స్కూటర్ అంట. వాడు గల్ఫ్కి వెళ్ళగానే ఇది కొనుక్కున్నాను. ఎప్పుడైనా నన్ను చూసాడంటే ఆ బండి తీసుకుని ఒక రౌండ్ వెళ్ళి వస్తానని అడుగుతాడు. అలాగే తీసుకెళ్ళాడు. ఆ? నీ దగ్గర కూడా బండి ఉందిగా. ఇది కన్ననే కనిపెట్టాడు. అలాగా చూసావా? అద్భుతంగా ఉంది. నీకు తెలివితేటలు ఎక్కువేరా.
రేపు మీ స్కూల్లో స్పోర్ట్స్ డే కదా, అవును. అందులో ఎవరు పులి ఉన్నియా? లేదు, కన్నయ్యే. అన్నయ్యకి రేపు రన్నింగ్ రేస్ ఉంది. అన్నయ్య ఫస్ట్ వస్తారు. పర్లేదే, గొప్పడే అనుకుంటాగా. నా చిన్నప్పుడు నేను ఇలాగే ఉండేవాడిని. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు పరిగెట్టడం, దూకడం అన్నింటిలో నేనే నెంబర్ 1 రా. ఈ స్పోర్ట్స్లో ఫస్ట్ రావాలంటే భయపడకుండా పరిగెట్టాలి. అప్పట్లో చాలా ధైర్యంగా ఉండేవాడిలే, అందుకే అన్నింటిలో ఫస్ట్ వచ్చాను. అరేరే, నాకేం భయలేదు. లేదు, అలాంటి సమస్య లేదు. పులి పిల్లిగా మారిపోతుంది. సరే వాళ్ళని వెళ్ళనివ్వండి, వాళ్ళ ఇంట్లో వెతుకుతారు కదా. అలాగా, సరే బయలుదేరండి అయితే. ఇంకా వెళ్లే ముందు ఒక విషయం, మార్టిన్ లూథర్ కింగ్ చెప్పిన విషయం గుర్తుపెట్టుకోవడం మంచిది. అయితే అది మంచిదా అన్నయ్య? అంటే ఒకవేళ మీరు ఎగరలేకపోతే వేగంగా పరిగెత్తాలి, పరిగెత్తలేకపోతే నడిచి వెళ్ళండి, నడవలేకపోతే దేక్కుంటూ వెళ్ళండి. ఎలాగోలా ముందుకు మాత్రం వెళ్ళాలి. అయితే మీరు వెళ్ళండి, ఇంటికి వెళ్ళండి, వెళ్ళండి వెళ్ళండి, బయలుదేరండి. నాన్నెక్కడ పని చేస్తున్నారు? ఇన్సూరెన్స్ కంపెనీ LIC. ఓ, అదేనా? చూడండి సార్, ఆ? ఈ ట్రోఫీలన్నీ తీసుకెళ్ళి ఎందుకు అక్కడ పెడుతున్నావు? అవన్నీ ఉంచాలి, ఖచ్చితంగా ఉంచాలి. ప్రతి సంవత్సరము ఆఫీస్ లో ఉంచాం కదా పెద్ద పెద్ద ట్రోఫీలు, అవన్నీ ఇక్కడ తీసుకొచ్చి వరుసలో పెట్టాలి. అప్పుడే సంతోషంగా ఉంటుంది. ఎవరికైనా ఇస్తారంటే అది ఎవరు, అదొక ఫార్మాలిటీ అంతే. సార్ మీరు ఇద్దరు అక్కడికి ఆ, రండి. వచ్చేస్తా. పిల్లలు జాగ్రత్తగా ఆడుకోండి. అయితే అన్ని ఇక్కడ పెట్టనా? అక్కడే పెట్టి జాగ్రత్త ఇదిగో తీసుకో. జాగ్రత్త. ఇక్కడ ఇదిగో ఇక్కడ పెట్టండి. ఇదే కదా అన్ని కావాలి వరుసగా పెట్టండి. నీకు? ఆ ట్రోఫీ లిస్ట్ సంగతి కావాలా? నేను చూసుకుంటాను. సరే. జాన్సన్ సార్, వెంటనే మైక్ పాయింట్ ని కాంటాక్ట్ అవ్వండి. వెళ్ళు, నీ నెంబర్ చెప్పు వాళ్ళ దగ్గర. అలాగా, సరే. వీడా కన్నన్ ఎక్కడా? నిన్నేరా పిలుస్తున్నారు, త్వరగా రా. వస్తున్నా. రన్నింగ్ రేస్ కి పేరు ఇచ్చిన పిల్లలు జాన్సన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి నిలబడండి. ఇప్పుడు ఎవరిని పిలవాలి? నెంబర్ 16 ని పిలవండి. రారా, నిన్నే పిలుస్తున్నారు. రండి, అందరూ వచ్చి వరుసలో నిలబడండి. రే త్వరగా వెళ్ళండి రా. పోటీలో పాల్గొనే పిల్లలు ట్రాక్ నుంచి బయటికి వెళ్ళి నిలబడాలి. లాంగ్ జంప్ కి పేరు ఇచ్చిన పిల్లలందరూ లిలీ టీచర్ దగ్గరికి వెళ్ళి నిలబడండి. త్వరగా వెళ్ళండి. నాతోనే కదా పరిగెత్తుతావు. రూల్స్ తప్పేవనుకో జాన్సన్ సార్కి చెప్తాను, ఆయన బాగా కొడతాడు. గర్ల్స్ కైనా రన్నింగ్ రేస్ లంచ్ తర్వాత ఇదే గ్రౌండ్ లో జరుగుతుంది. పిల్లలారా చప్పట్లు కొట్టండి. Come on.
ఏమైందిరా మొహాలు వాడిపోయాయి ఏదో కొంపలు మునిగినట్టు. ఈ రోజు రన్నింగ్ రేస్ లో కన్నన్నే లాస్ట్ గా వచ్చారు. ఆ. అప్పుడు గడ్డిలో పరిగెడుతున్నప్పుడు కన్నన్నే విను అన్నని ఓడించారు. కానీ సుబేనతో పరిగెడుతున్నప్పుడు ఓడిపోయాడు. అలాగా ఓడిపోయాడా? హ్మ్. ఓడిపోతే నవ్వాలి తెలియదా నీకు? ఓటమిలో నవ్వితే ఓటమి ఓడిపోతుంది. ఛే మొహం మార్చరా. సరే ఈ విషయం చెప్పు, ఎలా ఓడిపోయావు? భయపడ్డావా? చెంచే కన్నడానికి భయం లేదు. అన్నయ్య ట్రౌసర్ కింద పడిపోయి కాస్త పప్పీషం అయిపోయిందిలే అన్నయ్య, అంతే. ఆ తర్వాత ఓడిపోయారు. ఆ, కన్నయ్య ఆ ఆకును రుద్దావంటే మండుతుంది. ఆ, కాలికి దెబ్బ తగిలిందా? బాగా గట్టిగా తగిలిందిరా. బొచ్చులో బొచ్చులో బంగారు చేపలు. చేపలు కావాలా? ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి భయం ఎక్కువ. కానీ వాళ్ళకి కొంచెం టాలెంట్ ఉంటే చాలు సాధిస్తారు. ఆ టాలెంట్ ని గుర్తించకుండా ఓడిపోయి బాధపడి వదిలేస్తారు. పిచ్చెక్కిపోతుందా? మ్మ్. అప్పుడు భయం పోవడానికి ఏదైనా దారి చెప్పండి. ఇది బాగుందిరా, నన్నే అడుగుతున్నావా? భయాన్ని అంత తేలిగ్గా వదలలేం. భయం ఎలాంటిదంటే మనం సైకిల్ తొక్కడం, అలాగే ఈత కొట్టడం ఇలాంటివే. ఒక్కసారి శ్రమపడి అనుభవం వచ్చినాక ఎప్పటికీ మర్చిపోవు. అంటే నాకు సరిగ్గా అర్థం కావట్లేదు మంచులో అన్న. మీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది? మీకు ఇంత అర్థమైతే చాలే. ఇలా చెప్తే ఎలా అన్నా? అది కాదురా, ఈ బైక్ ఉంది కదా, స్కూటర్ లాంటివి. అందులో ఉన్న వెనక వీలు బాగా శక్తితో వెళ్ళడం వల్లే ముందు చక్రం ఎంతో వేగంగా వెళ్తోంది. ఒకవేళ మన వెనక ఎవరైనా ఉంటే మనం కూడా ముందుకు వెళ్ళొచ్చు. ఎవరైనా నంబర్ 1 కావచ్చు, భయం ఉన్న వాళ్ళు లేని వాళ్ళు ఎవరైనా. వెనక నుంచి ఉంటుందంటే అలాంటి ఏంటి? ఆ, ఒక మంచి ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు. హా, వాడు వెనకుంటే చాలు, మీరు గెలవచ్చు. రండన్నా వెళ్దాం. వస్తానన్నా. సరే వెళ్ళొస్తానన్నా. నీ వెనకే వస్తాను కన్నా. జాగ్రత్త. నీ ఇష్టం, ఏమైనా చెయ్యి.